ప్రైజ్ ద లార్డ్ షలం హల్లెలూయా జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి లేవియా కాండము 26వ అధ్యాయం 6వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పడుకున్నప్పుడు ఎవరును మిమ్మును భయపెట్టరు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. ప్రైజ్ గాడ్. ఈ యొక్క లేఖనంలో ఈరోజు రాత్రి క్లెయిమ్ చేస్తున్న, పండుకున్నప్పుడు ఎవరును మిమ్మును భయపెట్టరు. హల్లెలూయా. ఈ యొక్క లైన్ వేసే మీకోసమే శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారండి. చాలామంది పడుకున్నప్పుడు ఎన్నో భయాలతో పడుకుంటారు, పాస్ట్ని ఆలోచించి పడుకుంటారు, ఎన్నో కన్నీరు. మేబీ ఆ యొక్క టీయర్స్ ఏసైకి మాత్రమే తెలుసు. ఎంతోమంది మరి బయట వాళ్ళకి తెలియకూడదు, నా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఎన్నోసార్లు పడుకున్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు, బాత్రూంలో ఏడ్చి ఉండొచ్చు. కానీ మీ కన్నీరు ఏసై చూస్తున్నారండి. ఆయన తన బుడ్డలో దాచి ఉంచారండి. కీర్తనలు 56వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుందండి. ఏసయ్య మీ కన్నీటిని ఎంతో శ్రేష్టముగా దాచుతున్నారు. చూడండి, మీ కన్నీరు మనుషులకి వాల్యూ కాకపోవచ్చు, కానీ ఏసైకి వాల్యూ అండి. సో ఏ టెన్షన్ లేకుండా, ఏ భయము లేకుండా, ఏ టీయర్స్ పెట్టుకోకుండా ఏసైని నమ్మండి. కీర్తనలు 121వ అధ్యాయం, ఇజ్రాయెల్లో కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లెస్సీని కాపాడేవారు కునుకడు నిద్రపోడు అంటే నిన్ను నన్ను మనందరినీ కాపాడడానికి ఏసై ఉన్నారండి. తన దూతకు ఆజ్ఞాపించి కావలిగా ఉంచుతారండి. ఏసయ్య మనకి సంరక్షణగా ఉన్నారండి. సో ఇంకెందుకు భయం? నిన్ను విడువను ఎడబాయనని చెప్పారు కదా. సో ఏసై తోడుండగా మరి నో ఫియర్ అండి. రాత్రంతా కలవరం లేకుండా పడుకోండి. కోపం వద్దండి. ఎవరిపైన కోపం ఉండొచ్చు, ఏసై పైన కోపం వద్దు. ఎందుకంటే ఏసై మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారండి. సో దేనికోసం కూడా భయపడకుండా హ్యాపీగా పడుకోండి. హ్యావ్ అ ప్లెజెంట్ స్లీప్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.